వెళ్ళడానికి ఎన్ని రోజులు ఉంది? 3 దినములు ఉంది. ఇప్పటి వరకు 40 సంవత్సరాలు నడిపించాడు మోషే. మోసే తర్వాత ఈ నాయకులు యెహోషువ వీళ్ళందరూ కలిపి నడిపిస్తూ వస్తూ ఉన్నారు. ఇంకా 3 దినములు యోర్దాను నది దాటితే వీళ్ళకి పాలు తేళ్లు ప్రవహించే దేశం అన్నాడు. ఇప్పుడు ఏం చేయమన్నాడు? ఆహారము సిద్ధపరచుకోండి. ఇంకా మనం ప్రయాణం సాగించాలంటే ఏం చేయాలి? ఆహారము ఉండాలి. ఫ్లైట్కి వెళ్ళే ముందు మనం ఏం చేస్తాము? శుభ్రం భోజనం చేస్తాం. ఫ్లైట్లో ఇంటికి వేస్తే భోజనం ఉండదని చెప్పి ముందే కొంచెం రెడీ చేసుకుని వెళ్ళిపోతాం. లేదంటే KFC తిని వెళ్ళిపోతాం. అంత వీ హ్యావ్ టు ప్రిపేర్, షుడ్ బి ప్రిపేర్. ఏ పని చేయాలన్నా ఇక్కడ మోసేతో ఈ యెహోషువతో దేవుడు చెప్తూ ఉన్నాడు, వాళ్ళందరినీ సిద్ధపరచు, ప్రజలను సిద్ధం చేయండి, ప్రజలకు చెప్పండి, ఆహారం సిద్ధం చేసుకోండి. ఇక 3 రోజులు మనం వెళ్తాం. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకి శరీర సంబంధమైన సంతోషం సుఖం ఇవ్వటం కొరకు 40 సంవత్సరాలు నడిపించారు. పాలు తేళ్లు ప్రవహించే దేశం. వీళ్ళ శరీరమే కష్టపడ్డారు. ఇప్పుడు మనకైతే దేవుడు ఏం చెప్తున్నాడంటే మన ఆత్మను సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు మనకేమున్నది? మనందరికీ, ఇప్పుడు వాళ్ళకి మనందరికీ కలిపి ఒకటే ఉంది. ఏంటది? పరలోక రాజ్యం. పరలోక రాజ్యం వెళ్ళాలంటే మనం కూడా ఆహారాన్ని సిద్ధం చేసుకోవాలి. నడటానికి ఆహారం ఉండాలి. వారం రోజులు భోజనం మానేసరికి నడిస్తారు. నువ్వు ఎత్తి తీసుకెళ్ళాలి. తెలుగు పక్కన ఫాస్టింగ్ ఉంటారు కొంతమంది. ఫాస్టింగ్ ఉంటే నడలేదు, మాట్లాడలేదు, కోపం వచ్చేస్తుంది ఈ ఆకలి మీద. వీళ్ళు ఏమన్నా తిడతారు, ఏం చేస్తున్నారో చేస్తారు. శరీరాన్ని బాధ పెట్టుకోమని చెప్పలేదు, కానీ ఆహారం సిద్ధం చేసుకోండి, 3 రోజులు మనం వెళ్తున్నాం అన్నట్టు. ఇప్పుడు మనకి కూడా ఆగైతే 3 రోజులు టైం ఇచ్చాడు, మనకి టైం లేదు. ఆయన ఎలా వస్తానన్నాడు? దొంగ వలె వస్తానన్నాడు. గెట్ రెడీ టు ఎనీ టైం. మనం ఏ సమయమైనా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి. దేవుని మాట వింటే ఉన్నతమైన బహుమానాలు ఇస్తారు. ఆ వచనం కూడా చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 180వ పేజీ. సహోదరులారా, నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయించున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి, ఫిలిప్పీలకు రాస్తూ అంటున్నాడు, సహోదరులారా, నాకు అన్నీ తెలుసు, ఇదివరకే నాకు అన్ని ప్రార్థన చేశాను, ఇదివరకే నీలాంటి వాక్యాలు ఎన్నో విన్నాను, ఓడి ప్రసంగాలు విన్నాను, పరలోక రాజ్యం ఎలా వెళ్ళాలో నాకు తెలుసు అని అనుకోవద్దు. సిద్ధపడు. ఒకటి చేయించున్నానని అన్నాడు, వెనకున్నవి మర్చిపో. ప్రజెంట్ రైట్ నౌ. ఒకటి కింద మూల భాష వేసే చూడు, వెనకున్నవి మర్చి. లక్ష్య పెట్టుకో. ముందు నువ్వు ఎంత చేసావు అది దేవుడికి అవసరం లేదు. దేవుడు వచ్చేది అక్కడికి నువ్వు ఎలా ఉన్నావో కావాలంటే. ఇప్పుడు ట్రైన్ దాకా ఎలా వచ్చావో ఆయనకు అనవసరం. ట్రైన్ వచ్చే టయానికి మీరు ఎక్కితారా లేదా అదే ఇంపార్టెంట్. అవునా కదా? నేను అలా వచ్చాను, ఇలా వచ్చాను అంటే వదలదు. ఆ టయానికి ఉంటే ట్రైన్ ఎక్కుతాం. మనమేనంతే కదా, ఫ్లైట్ టైంకి వెళ్ళిపోవాలి. బోర్డింగ్ పాస్ పడేసుకున్నాను, అది పడేసుకున్నాను అని చెప్తే ట్రైన్ వెళ్ళిపోతుంది. ఆ టైంకి వెళ్ళకపోతే దేవుడి రాకడలో కూడా అంతే. అని దొంగ వలే వస్తాడు. దొంగ వలే వస్తాడంటే దొంగ కదా అర్థం. దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు. ఎందుకంటే వాడికి కావాల్సింది దోచుకుపోవడానికి వాడు ఏ టైం వస్తాడో తెలియదు. వాడికి అనుకూలమైన సమయం వస్తాడు. దేవుడు కూడా అంతే. మీరు, నేను, మనందరం అనుకున్నట్లుగా ఆయన ఆలస్యం చేసే దేవుడు కాదు. నేను చెప్తున్నా, నేను త్వరగా వస్తానని చెప్పి నేను ఆలస్యము చేయను, వస్తాను ఖచ్చితంగా. ఎవరు సిద్ధంగా ఉంటారో వారందరినీ నేను తీసుకుపోతాను. దేవుని మందిరానికి వచ్చి మనం నేర్చుకోవాల్సింది ముందు ఎంత చేశాను అంత చేశాను కాదు. ప్రజెంట్ దేవుడికి నడుతు రైట్ నౌ. వాట్ ఈజ్ యువర్ సిచ్యువేషన్? వాట్ ఈజ్ యువర్ పొజిషన్? వాట్ ఈజ్ యువర్ స్పిరిచువల్ లైఫ్? నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? దేవుడు అదే చూస్తున్నాడు. మనుషుల్లో చూపించుకుంటే ఉపయోగం ఏమీ లేదు. వీ హ్యావ్ టు సీక్రెట్ కమిట్మెంట్ ఫ్రమ్ ద గాడ్. రహస్యమైన ఒప్పందం దేవుడితో మనకు కలిగి ఉండాలి.
అందుకని దేవుడు అడుగుతూ ఉన్నాడు, ఇదిగో వీళ్ళకి ఇంక 3 రోజులు వెళ్తారు, ఆహారం సిద్ధం చేసుకోమన్నాడు. సిద్ధం చేసుకున్నారు. దేవుడు ఇస్తానన్న వాగ్దాన భూమిని వాళ్ళకి ఇచ్చేసాడు. ఇప్పుడు వాళ్ళకి మనందరికీ ఒక వాగ్దాన భూమి ఉంది, అది పరలోక రాజ్యం. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడు. ఈరోజు జేడిఎం సంఘంలో ఒక బిడ్డ మోక తిమోతి అనే బిడ్డ దేవుడు రక్షించుకున్నాడు. వారు మనసు పొంది ఈరోజు ప్రభు వాళ్ళతో మనతో పాటు మరి చేయి వేయబోతున్నాడు. తెలుసా, ఒక ఆత్మ రక్షించబడితే పరలోకంలో మహా సంతోషం. భారతదేశానికి పెళ్ళిలాగా వెళ్ళాలి అసలు అని అడిగితే, పెళ్ళికి వెళ్ళినట్టు వెళ్ళాలి. అది పెళ్లి కంటే గొప్పది. భారతదేశానికి మనకి అడిగిదామంటే కూడా తక్కువ పోతే ఏమంటారు రానంటారు. అలాగే పాప తమ్ముడు షేక్ ఎంతో హెల్ప్ చేస్తూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ. రోజుకి 5 గంటలకు లేచి పెళ్ళిళ్ళ బాప్తిసం అంటే ఏంటి? పెళ్లి కంటే పరలోకంలో సంతోషం కలుగుతుంది. మహా సంతోషం అంటే మామూలు సంతోషం, మహా సంతోషం కలుగుతుంది. అన్న నేను వస్తానన్నా అని అడగాల. బాప్తిస్మానికి పెళ్లికి అయితే వెళ్ళు, నేను వస్తానన్నా అంటాను. కాబట్టి వాక్యం చెప్తున్న విషయం, నేను చెప్పే విషయం కాదు. బాప్తిస్మం అందరూ తీసుకోవాలి. తీసుకోవడమే కాదు, చెప్పిన పనులన్నీ చెయ్యాలి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో ఉన్న విషయాలు, దేవుడు నాయకులను సిద్ధం చేస్తారు. సంఘంలో నాయకులు నా ఒక్కడితో అవుతుందని నేను అనుకోవటానికి వీలు లేదు. పరిచారకులు చేసేవాడు నేను లేకపోతే పైన ఆగిపోతుంది అనడానికి వీలు లేదు. మోసే తర్వాత యెహోషువని సిద్ధం చేశాడు. మోసే అనుకున్నాడు, మోసే గర్వపడ్డాడు. యోర్దాను అనేది యువతలే ఆగిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఇదిగో నీళ్ళు అడిగాడు. ఒకసారి బాగానే కొట్టాడు, కర్రించుకుని బాగా కొడితే నీళ్ళు వచ్చాయి. రెండోసారి అన్నప్పుడు మూర్ఖులారా రండి, నేను కొట్టాలా కర్రా అని గర్వంతో వచ్చి కొట్టాడు. దేవుడు అక్కడే ఆపేశాడు. తర్వాత చనిపోయాడు. భయాన్ని జయించడానికి దేవుని సన్నిధి అవసరం. మీకు తెలుసా, దేవుని మందిరంలో కూర్చుంటే ఎంత ప్లాసెంట్గా ఉంటుంది, అంత ప్రశాంతమైన జీవితం ఉంటుంది. ఉన్నవన్నీ దేవుని మందిరానికి ఎదిగి రావాలి. దేవుడి మందిరానికి నువ్వు రావట్లేదని చెప్పి ఆయనే నీ దగ్గరికి వచ్చేసాడు. అవునే కదా, దేహమే దేవుని ఆలయం. ఆయనే నీ దగ్గరికి వచ్చాడు. యేసు తానే మనల్ని ప్రేమించాడు, కానీ మనం ఆయన్ని ఎప్పుడు ప్రేమించట్లేదు. ఎప్పుడు ప్రేమించడానికి అనడానికి ఒక రుచి ఉన్నది. ఏంటంటే ఆయన చెప్పిన మాట మనం వింటే అప్పుడు. 8 గంటల నుంచి మంది మొదటి రోజు బాగానే వచ్చారు, రెండో రోజు కొంచెం బెటరే, 3వ వారం 9 మళ్ళీ 9:30 చేశారు. మళ్ళీ వచ్చే వారం 9:30 10కి చేయండి. నేను ఖచ్చితంగా 9 గంటలకు పాట పాడి మొదలు పెడతాను. డ్యూటీలకి వెళ్తున్నాం. కోయిట్కి చర్చిల కోసం రాలేదా, దేవుడి కోసం వచ్చాం, కష్టపడి సంపాదించడం వచ్చామని కూడా ఉన్నారు. దేవుడు మనకు వచ్చామో ఈ పని పాట ఏం లేదు. నువ్వు ఆరోగ్యంగా పని చేసుకోవాలంటే, ఆరోగ్యంగా డ్యూటీ చేసుకోవాలంటే నీకు ఆరోగ్యం ఇచ్చేది ఎవరు? దేవుడు. అవునా కదా? దేవుడు ఆరోగ్యం ఇవ్వకపోతే మనము డ్యూటీ చేయలేము. ఎన్నో సమస్యలు దేవుడికి వ్యతిరేకంగా, ఆయనకి వ్యతిరేకమైన ఆయుధం ఏది? ఆయన ఎదుట వద్దలేదండి. కాబట్టి we give to priority first God, then we get more blessings from the God. నీవు మొదటి స్థానం దేవునికి ఇస్తే దేవుడు నీకు అనేక ఆశీర్వాదాలు ఇస్తాడు. ఇక నేను ముగించబోతూ ఉన్నాను. దయచేసి దేవుని కొరకు మనం జీవిద్దాం, దేవునికి ప్రథమ స్థానం ఇద్దాం. దేవుడు అన్నాడు, నీవు ఆయన మాట వింటే నీకు విజయాన్ని ఇస్తాడు. విజయాన్ని ఇచ్చిన నీకు ధైర్యం చెప్తాడు. ధైర్యం చెప్పిన నీకు తోడుగా ఉంటాడు. దేవుడు అటువంటి కృప మనందరికీ దయచేయగాక. ఆమె అందరూ లేచి నిలబడినట్లయితే చిన్న ప్రార్థన, ఎప్పటికైనా మించిపోయింది లేదు.